సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలిగితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. నగరంలోని బొందిలీపురంలో జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రథయాత్ర సందర్భంగా స్వామివారు ఇలిసిపురంలో మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు బాలకృష్ణ పండ భక్తుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర ఉత్సవంలో ఉన్న ఆంతర్యంను భక్తులకు అర్చకులు తెలియజేశారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి సుభాష్ చంద్ర పాండా మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రథయాత్ర మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయని, పెద్ద ఎత్తున స్థానిక భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఈ పీఠానికి 12వ అధిపతులు దేవుడు నిన్న సాయంకాలం వచ్చారు. ఈవేళ సాయంకాలము రామావతారం వేస్తాం, మత్స్యావతారం వేస్తాం. ఇవాళ సాయంకాలం మత్స్యావతారం వేస్తే రేపు ఉదయం అంతా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం భోగం అయిన తర్వాత మళ్ళీ కూర్మ అవతారం మారుస్తాం. అలాగే రోజుకి ఆ తర్వాత వరాహ అవతారం, ఆ తర్వాత జగన్మోహిని అవతారం, హీరాపంచమి రోజు జగన్మోహిని అవతారం, ఆ తర్వాత వామన అవతారం, ఆ తర్వాత రామ అవతారము, ఆ తర్వాత కృష్ణ అవతారం అవుతుంది. ఆ తర్వాత లాస్ట్ రోజు బాహుడ, ఆ రోజు మరి అవతారం ఉండదు. దేవుడు జగన్నాథ స్వామి లాగా ఉంటాడు. తర్వాత 4:30 కల్లా మేము రథం ఎక్కిస్తాము. మళ్ళీ దేవుడు గుడికి వెళ్ళిపోతారు. అర్చకులు బాలకృష్ణ పాండా మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు మంచినీరు అందించేందుకు మరో అడుగు పడింది. నియోజకవర్గంలోని బోరగాం గ్రామంలో 265 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఉద్దానం ఫేజ్ 2 మంచినీటి పథకానికి శనివారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతపట్నం ప్రజలు అనేక దశాబ్దాలుగా మంచినీటి కొరతతో బాధపడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ప్రధాన పరిష్కారంగా మారనుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, అధికారులు, మండల స్థాయి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. సభ్యులు అడిగిన వివరాలను అందజేయాలని జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సభ్యులు 15వ ఆర్థిక సంఘం నిధులు వివరాలను అడుగగా జడ్పీ చైర్పర్సన్ స్పందిస్తూ అధికారులకు వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య పంచాయతీల ద్వారా చేపడుతున్న పనుల గురించి సభ్యులకు తెలియజేయగా జడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలి పట్టణంలో శానిటైజేషన్ లేదని, లైట్లు వెలగడం లేదని, జడ్పీటీసీకి ఉన్న నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పగా జడ్పీటీసీ నిధులతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జడ్పీ సీఈఓ చెప్పారు. ననస్థలం జడ్పీటీసీ సీతారాం మాట్లాడుతూ కొత్త పంచాయతీలకు నిధులు గూర్చి అడుగగా అన్ని పంచాయతీలకు నిధులు వచ్చాయని, ఆ జాబితా ఇస్తామని డిపిఓ భారతి సౌజన్య చెప్పారు. సరైన సమయానికి నిధులు వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో పంచాయతీలకు వచ్చిన నిధులు ఏమయ్యాయని హెచ్ఆర్ల శాసనసభ్యులు నర్దికుర్తి ఈశ్వరరావు నిలదీశారు. వంగర మండలంలో 29 పంచాయతీలతో శానిటేషన్ పై సమావేశం నిర్వహించామని, శానిటేషన్ కార్యక్రమాలు చేసేందుకు నిధులు లేవని వంగర ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ చెప్పారు. అందుకు 15వ ఫైనాన్స్ నిధులు విడుదల గూర్చి చెప్పగా నిధులు విడుదల జాబితా పంపనున్నట్లు డిపిఓ చెప్పారు. సభ్యులు అడిగిన వివరాలకు సంబంధించి కాపీలు అందజేయాలని జడ్పీ చైర్మన్ డిపిఓను ఆదేశించారు. చెత్త తరలింపుపై మేజర్ పంచాయతీల నుండి సేకరించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు డిపిఓ చెప్పారు. సీజనల్ డిసీజ్ కాలం వస్తున్నందున పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని డిపిఓను జడ్పీ చైర్మన్ పిరియా విజయ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, జడ్పీటీసీ ఎంపీపీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సువారి సత్యనారాయణ శత జయంతి సందర్భంగా వారి కుమారులు ఎస్విఎస్ ప్రకాష్, వారి కుమారుడు సతీష్లు కలిసి ఈరోజు అరసవెల్లి ఆలయ అభివృద్ధి కోసం 1,11,111 రూపాయలు ఈవో ప్రసాద్కు ఈరోజు ఆలయ అనివెట్టి మండపంలో అందజేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేసి స్వామివారి ప్రసాదం జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్విఎస్ ప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి సత్యనారాయణ శత జయంతి సందర్భంగా నిన్న పలు సేవా కార్యక్రమాలు చేశామని, ఈరోజు అరసవెల్లి ఆలయ అభివృద్ధి తమ వంతుగా తన కుమారుడు సతీష్ కోడలు పావని పేరిట 1,11,111 రూపాయల విరాళాన్ని చెక్కు రూపేణా అందించినట్లు చెప్పారు. సూర్యదేవుని కరుణ కటాక్షములతో పాటు తమ పెద్దల దయ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నిన్న శుక్రవారం మా నాన్నగారు శత జయంతి జరుపుకున్నాము. అనాథాశ్రమంలో ప్రశాంతి అనాథ వృద్ధాశ్రమము బాల మనోవికాస కేంద్రంలో అన్నదానము వస్త్రదానము చేసాము. ఈరోజు మార్నింగు మన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కొరకు నా కుమారుడు సతీష్, కుమార్తె పావని పేర్ల మీద 1,11,111 రూపాయలు అభివృద్ధి కొరకై, ఆలయ అభివృద్ధి కొరకై ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నాను. చాలా సంతోషము. ఇంకా ఆలయం బాగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ దీవించాలని, నన్ను నా కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుండే ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారిని నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుప్రక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భక్తులలో కూడా ముడుపు కట్టడం వలన వారికి మంచి జరుగుతుందని పలువురు భక్తులు తెలియజేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ ప్రోత్సాహక పురస్కారాలను శ్రీకాకుళం పట్టణంలోని ప్రాఫిట్ షూ షాప్ లో డిఈఓ తిరుమల చైతన్య చేతుల మీదుగా ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా డిఈఓ తిరుమల చైతన్య మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మెరిసిన ఈ విద్యా కుసుమాలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. విద్య ద్వారానే సమాజ స్థితిని గతిని మార్చుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బిఎస్ కోటేశ్వరరావు విద్యార్థులకు చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. శ్రీకాకుళంలో ప్రథమ స్థానం సాధించిన కుప్పిలి కృష్ణ చైతన్య, రెండవ స్థానం సాధించిన చిలకలపూడి ప్రేమ్ కుమార్లకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. వారికి కాలేజీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎన్ గోవిందరావు, ప్రాఫిట్ షూ కంపెనీ ఏరియా మేనేజర్ ఎస్కే ఖాదర్, ఎన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని ఎవరు ప్రోత్సహించినా వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ అనేది ఒక ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, ప్రజల చేత ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది. నాకది ఆనందం ఏమిటంటే ఒక సోషల్ ఓరియంటేషన్ ఉన్న ఒక మంచి సంస్థ ఇది నాకు తెలుసు. దాదాపుగా వీరి మొదటి తరం నుంచి కూడా నాకు ఎందుకో కొంత పరిచయం ఉంది. ప్రభుత్వ పాఠశాలలకి నేను కాపలాదారుని. మరి ఆ కాపలాదారుడు ఏం చేయాలి? అక్కడున్న ప్రతి మొక్కని కూడా అన్ని ఎంత చక్కగా పెరుగుతుందనేది నేను చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ మొక్కలకి ఎవరు కాస్త నీరు పోసినా, ఎవరు కాస్త ఎరువు వేసినా ఒక విధంగా చెప్పాలంటే అది మాకు కాపలాదారుడిగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ, ఆ చైతన్య వారిద్దరూ కూడా ఎంతో చక్కగా రేపు వాళ్ళకి అది ఒక స్ఫూర్తిగా మారుతుంది. వీళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది, దయచేసి వీళ్ళని ఇక్కడితో వదిలేకుండా వీళ్ళ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయమని కూడా మేము అంటూ ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా మాస్టర్లు కూడా కలపండి అని నేను అడుగుతూ ఉన్నాను. అది కూడా ఎండీ గారితో మాట్లాడండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాస్టర్ని కలిపితే, నెక్స్ట్ ఇయర్ మాస్టర్ని కలిపితే మరి కాస్త దీనికి సొగసులు అద్దినట్టు ఉంటుంది. ఎందుకంటే దాని వెనకనున్న కృషి మాస్టర్లది. హెడ్ మాస్టర్ గారిని తీసుకొచ్చారు, చాలా ఆనందం.
ఎందుకంటే ఆయన నాయకత్వంలో వాళ్ళిద్దరూ ఇలా నిలబడ్డారు. ఆ తల్లిదండ్రులు అంటే వాళ్ళు గర్వంగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా నా బిడ్డలు సన్మానం తీసుకున్నారు. చంద్రబాబు హామీల పతనాన్ని ప్రజలందరికీ వెల్లడించే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై ఆలోచనలు, కార్యాచరణ ఖరారు చేసేందుకు వచ్చే నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు, జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు తప్పకుండా హాజరు కావాలని ధర్మాన కృష్ణదాస్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వారాల పాటు చేపట్టనున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీకాకుళం జిల్లాను మోడల్గా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియం లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వర్ధమాన ఆటగాడు త్రిపురాన విజయ్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. శనివారం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో త్రిపురాన విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో క్రికెట్ క్రీడలో మరింతగా ప్రతిభ కనబరిచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. నిరంతరం కఠోర సాధనతో మరింత ఉన్నతంగా రాణించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో విజయ్ తల్లిదండ్రులు త్రిపురాన కృష్ణంరాజు, లావణ్య, వినయ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అంపోలు ప్రధాన జైలును సందర్శించారు. ఖైదీలతో ముచ్చటించిన న్యాయమూర్తి వారి అభ్యంతరాలు, సమస్యలు, బెయిల్ పిటిషన్ల పురోగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన ఖైదీల వివరాలను సేకరించారు. జైలు భద్రత, ఆహార పద్ధతులు, పరిశుభ్రతపై స్వయంగా సమీక్ష చేపట్టి జైలు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం నర్సన్నపేట సబ్ జైలును కూడా సందర్శించిన న్యాయమూర్తి అక్కడి ఖైదీలను పరామర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్శనలో జైలు సూపరింటెండెంట్ దివాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలంలోని నిమ్మాడలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు భారీగా తరలివచ్చి పలు వినతులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక ప్రయత్నం అని మంత్రి అన్నారు. ఈ ప్రజా దర్బార్లో మత్స్యకార సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న విజ్ఞప్తులతో పాటు కొత్త నివాసాలు మంజూరు చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు వినతులు అందజేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు కల్పించాలని, వసతి గృహాల్లో ప్రవేశం ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కొత్తూరు మండలంలోని వస్పా గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2,12,00,000 వ్యయంతో నిర్మించనున్న అదనపు గదులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, నాణ్యత కలిగిన భవన వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఈ గదులు విద్యార్థుల భద్రత, అభ్యాసానికి ఎంతో దోహదపడతాయి అని పేర్కొన్నారు. ఇక అదే కార్యక్రమంలో భాగంగా పశు సంవర్ధక శాఖ ద్వారా రైతులకు దానా సబ్సిడీ కింద సహాయాన్ని పంపిణీ చేశారు. నూతనంగా అమలవుతున్న కేంద్ర సబ్సిడీ పథకాల ద్వారా రైతులకు తక్కువ ధరకే పశువుల దానా అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. అదొక సాధారణ టీ కొట్టు. ఓ రోజు 100 మంది వాలే ఓ చిన్న దుకాణం. కానీ శుక్రవారం సాయంత్రం అక్కడ చోటు చేసుకున్న దృశ్యం మాత్రం అసాధారణం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా ఆ దుకాణం ముందు కారు ఆపారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సామాన్యుడిగా బెంచిపై కూర్చొని టీ తాగారు. పార్వతీపురం పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సందర్భంగా ఆమదలవలస నియోజకవర్గంలోని బోర్జ మండలం మదనాపురం కోడలిలో ఉన్న టీ దుకాణం వద్దకు మంత్రి అచ్చెన్నాయుడు చేరుకున్నారు. టీ దుకాణ యజమానితో సన్నిహితంగా ముచ్చడించారు. మీ జీవితం ఎలా సాగుతుంది, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మిమ్మల్ని ఎలా చేరుతున్నాయి అని అడుగుతూ ఓ సాధారణ వ్యక్తిగా కలిసిపోయారు. ఈ చిన్న మాట మంత్రినే పెద్ద విషయానికి దారితీసింది. సామాన్యుడి హృదయాన్ని తాకేలా మంత్రి మాట్లాడగా టీ దుకాణి యజమానికి కూడా
నిదానంగా స్పందించాడు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, మార్పులు నిజంగా కనిపిస్తున్నాయి. ప్రజల పట్ల ఓ బాధ్యత కనిపిస్తుంది అంటూ తన మనోగతాన్ని పంచుకున్నాడు. ఆయన నిష్కపటమైన మాటలు మంత్రికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ప్రజల అభిప్రాయాలు నేరుగా తెలుసుకోవాలన్న ఆతృత అధికారాన్ని పక్కన పెట్టి సామాన్యుడిలా తిరగడంలో కనిపించింది. ఒక మంత్రి సాధారణ టీ బెంచీపై కూర్చొని కప్పు టీతో సామాన్యుడి మనసు తెలుసుకోవడం అంటే మాటలు కాదు. ఈ చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, పాలనను ప్రజల ఎదురుగానే నిలబడుతుంది. ఇలాంటి సంభాషణలే పాలకులకు నిజమైన దిక్సూచి అవుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమదాల వలస హడ్కో కాలనీ నివాసి చింతాడ ప్రేమ్ కుమార్ సత్యవతి కుమార్తె లక్ష్మీ గాయత్రి పీజీ సెట్లో 7వ ర్యాంకు సాధించి ప్రతిభను కనబరిచారు. చిన్నతనం నుండి చెస్ లో జాతీయ స్థాయిలో పతకాల్ని కైవసం చేసుకున్నారు. గాయత్రి శ్రీ సత్యసాయి బాల వికాస్ హడ్కో కాలనీ సెంటర్ లో విజయబాల గురువు వద్ద నైతిక విద్యలను అభ్యసించారు. ప్రాథమిక విద్య తండ్రి వద్ద అభ్యసించి ప్రాథమిక ఉన్నత విద్యలు అశోక స్కూల్లో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. చిన్నతనంలోనే బాల వికాస్ విద్యార్థిగా భగవద్గీత శ్లోకాలను కంఠస్థీకరణ చేశారు. లక్ష్మీ గాయత్రి ప్రతిభ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి కన్వీనర్ కన్నేపల్లి వెంకట కామ వతానులు, బాల వికాస్ గురువులు ఆకల్ల రామలక్ష్మి, చింతాడ విజయబాల, జోనల్ కన్వీనర్ జనార్దన్ రావు, మునగవలస, కరకవలస ప్రహ్లాదరావు, బగాది విశ్వనాథరావు అభినందించారు. జిల్లాలో ఖరీఫ్ రైతాంగానికి అవసరమైన పూర్తి స్థాయిలో సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం ఖరీఫ్ కు రైతులకు సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక సాగు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవసరమైన సూచనలను సలహాలను అందించాలని అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వంశధార కుడి ఎడమ కాలువ ఆయకట్టు నుండి సాగునీరు రైతులకు వచ్చే నెల 2వ తేదీన నీరు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముందుగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి శివారు ప్రాంతాలకు సైతం నీరు చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముందుగా చెరువులను నీటితో నింపాలని సూచించారు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట అత్యవసర మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కాలువల ద్వారా నీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రదేశాల్లో ఉంటే వాటిని తక్షణమే తొలగించి సజావుగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొట్టా బ్యారేజీలో ఇప్పటి వరకు 1400 క్యూసెక్కుల నీరు నిల్వలు ఉన్నాయని మంత్రికి నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. అవసరం ఉన్న ప్రాంతాల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించుకొని వారు కాలువల్లో ప్రవహిస్తున్న నీరు వృధా కాకుండా పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు స్వర్ణకుమార్, శేఖర్ రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రంగస్థల కళాకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ భరోసా కల్పించారు. స్థానిక ఎస్పీ బంగ్లా దారిలో గల శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నూతన భవనం ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నటరాజ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో కళాకారులకు కొదువ లేదని, జిల్లా నుండి సినీ రంగంలోకి అనేక మంది కళాకారులు వెళ్లి సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కళాకారులు సమాఖ్య ద్వారా నగరంలో జరిగిన అనేక కార్యక్రమాలలో నేను ఇదివరకు పాల్గొన్నానని, శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్యకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఇండోర్ స్టేడియం ఉండాలనే అంశాన్ని పరిశీలించామని, అందుకు ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలో కార్యాచరణ జరిగే విధంగా చూస్తానని అన్నారు. అనంతరం కళాకారుల సమాఖ్య సభ్యులందరూ గొండు శంకర్ను దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ సిబ్బంది, రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులు ఎల్ రామలింగస్వామి, పన్నాల నరసింహమూర్తి, రామచంద్రదేవ్, పిఎంజే బాబు, చిట్టి నాగభూషణం, రమణారావు, కవ్వాడి సుశీల, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడును మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం కుటుంబ సభ్యులతో ఆయన మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామ్ గోపాల్ చూపిన ధైర్య సాహసాలను అభినందించారు. కీర్తి చక్ర పురస్కారం తీసుకోవడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.
అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అలాగే శ్రీ కోర్మనాథ స్వామివారిని మినిస్ట్రీస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారి విపిన్ కుమార్, మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే గుండుశంకర్ దర్శించుకున్నారు. శ్రీకాకుళంలో పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీ కోర్మనాథ స్వామిని శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నటకు వచ్చిన సందర్భంగా వారిని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండుశంకర్ దుస్సాలువలతో సత్కరించి స్వాగతం పలికారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 45 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి తమకు న్యాయం చేయాలని కోరారు. జేఏసీ పిలుపు మేరకు సిడిఎంఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం అయిందని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైటింగ్, వాటర్ వర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండర్స్, గ్యాంగ్ మజ్దూర్, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, డీడీఓ పాల్గొన్నారు. లవంగాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాల్లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్ముర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోని యూజనల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణములు రక్త శుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరిసిన్ అనే మరొక సమ్మేళన లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుండి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాల్లో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.